సోదర సోదరీమణుల ప్రేమకు పరస్పర బంధానికి రక్షణకు ప్రతీకంగా నిలిచిన పర్వదినం రాఖీ పౌర్ణమి. ఈ ప్రత్యేక రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టడమే కాదు, వారి ప్రేమను అనుబంధాన్ని మరింత బలంగా తీర్చిదిద్దే ఒక పవిత్ర క్షణం ఇది. అన్నా చెల్లెల బంధం మాటలకు అందని అనుభూతి, చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి ప్రతి క్షణం మనసులో నిలిచిపోయే తీపి సంబరాలు. ఈరోజు మనం కలిసి ప్రయాణిద్దాం ఎంకే ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్తో. రాఖీ పండుగ వెనుక ఉన్న చరిత్రను, భావోద్వేగాలను, సాంప్రదాయాలను తెలుసుకుందాం. ఇది కేవలం ఓ పండుగ కాదు, ఇది ప్రతి కుటుంబానికి ఓ జ్ఞాపకం. రాఖీ పౌర్ణమి పర్వదినానికి స్వాగతం. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు అత్యంత ఘనంగా జరుపుకునే పవిత్రమైన పండుగ. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా తమకు అభయం ఇస్తాడని కోరుతూ, తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరిమణి తన సోదరులకు రాఖీ కడతారు. చిన్నప్పుడు అస్తమానం గొడవపడే అక్కా తమ్ముళ్ళు లేదా అన్నా చెల్లెళ్ళు పెరిగి పెద్దయ్యాక ఒక్కసారిగా తమ సీక్రెట్స్ షేర్ చేసుకునేంత స్నేహితుల్లా మారిపోతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆకాశమంత ఆత్మీయతను, అనురాగాన్ని పంచే సోదరుల ప్రేమను సెలబ్రేట్ చేసుకునే విషయంలో రక్షాబంధన్ నిజంగానే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా శ్రావణ పూర్ణిమనే రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ నేపథ్యంలో మన దేశంలో రక్షాబంధన్ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే రాఖీ పండుగ గురించి పురాణాల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అసురులకు, దేవతలకు దాదాపు 12 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంటుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచిస్తాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే పత్తితో తయారు చేసిన ఆ పవిత్రమైన దారాన్ని శచీదేవి శ్రీ మహావిష్ణుమూర్తి మణికట్టుకు కడుతుంది. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసుని అంతమొందిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. అలా శచీదేవి రాఖీ పండుగను ప్రారంభించగా నేడు మనం రాఖీ పండుగను జరుపుకుంటున్నాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య చేతికి రక్షగా చుట్టుతుంది. తన సోదరుడిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకు ఎల్లవేళలా అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇస్తాడు. అప్పటి నుంచి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైందని చెబుతారు. అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచాడు. పురాణాల ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేశుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకు కూడా సోదరి కావాలని కోరతారు. అప్పుడు గణేశుని కళ్ళ నుంచి సంతోషిమాత ఆవిర్భవించిందని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషిమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషిమాత అనుగ్రహం లభిస్తుందనేది ఓ నానుడి. ఓణం పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది మహాబలి చక్రవర్తి. అసురుల రాజైన మహాబలి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు తన భార్య నుంచి అందరినీ రక్షించేందుకు శ్రీ విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకంలో అడుగు పెడతాడు. అదే సమయంలో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో బలి చక్రవర్తి వద్దకు వెళ్ళి శ్రావణ మాసంలోని శుద్ధ పౌర్ణమి తిథి నాడు మహాబలి చేతికి పవిత్రమైన దారాన్ని కట్టి తానెవరో వివరించి తన భర్తను ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపాలని కోరుతుంది. అలానే చరిత్రను పరిశీలిస్తే విశ్వ విజేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ BC 326లో మన దేశంపై దండయాత్రకు వచ్చే సమయంలో బాక్ట్రియన్ యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా, ముఖ్యంగా జీలం, చెనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు. అదే సమయంలో జీలం నది ఒడ్డున ఉన్న పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే పురుషోత్తముడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రొక్సానా తన సోదరుడిలా భావించి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓటమి పాలైతే చంపొద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ను అంతమొందించే అవకాశం వచ్చినా తన చేతికున్న రాఖీ చూసి పురుషోత్తముడు ఆగిపోతాడు.
మరోవైపు మొఘల్ సామ్రాజ్యంలో చిత్తోడు రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావతి రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలందరినీ ఐకమత్యం చేసేందుకు రక్షాబంధన్ను ప్రోత్సహించారట. గమనిక, ఇక్కడ అందించిన రాఖీ పండుగ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కథనం కేవలం నాకు తెలిసిన వివరాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారంలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.